నన్ను ఆశీర్వదించి కడియం శ్రీహరి గారు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచినందుకు మొదటిగా వారికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా కూడా విజయపురి మల్లికార్జున్ అంటే అందరికీ సుపరిచితులే. నేను 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా చేసిన కాలంలో వేలేరు గ్రామానికి ఎన్ని రకాల అభివృద్ధి చెందిందనేది కూడా నాది తెరిచిన పుస్తకమే. వాస్తవంగా కూడా ఈరోజు ఎవరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్నటిదాకా నేను ఒక కడియం శ్రీహరి శిష్యరికం అంటేనే ఒక క్రమశిక్షణగా ఉంటుంది. ఈ రోజు వరకు నాకు ఎలాంటి అభ్యర్థిత్వాన్ని అభ్యర్థించలేదు అతను. అందుకొరకు నిన్న మొన్న నేను ఎటువంటి ప్రచారం కానీ ఎటువంటిది కూడా నేను కొనసాగించలేదు. ఈరోజు ఆయన ఒకవేళ వద్దు అన్నా కూడా నేను ఊకునేవాడినే, దాని గురించి ఏం లేదు. నా అభ్యర్థిత్వాన్ని ఆయన అంత నమ్మకంతో నాకు అప్పగించినందుకు అది వాస్తవంగా కూడా వేలేరు గ్రామ ప్రజల ఆశీర్వాదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా నిన్న మొన్న కొందరు దుష్ప్రచారం చేసిండు. మల్లన్న అనేటైన నామినేషన్ వేయలేదు, నామినేషన్ లేదు, అతను పోటీలో లేడు అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు ఎన్నో చెప్పారు. అయినా నేను భరించుకుంటూ ఉన్నాను. వాస్తవంగా కూడా నాదేందో ప్రజలకంతా తెలుసు. 5 సంవత్సరాలలో నేను ఎందరికి సేవ చేసినా, నాకు ఒకవేళ అధికారం లేకున్నా కూడా నేను ఏ రకంగా ప్రజలకు సహకరించిందనేది వేలేరు గ్రామ ప్రజలకు మొదలుగా తెలుసు. ఎంతమందికి ఎల్ఓసీల రూపకంగా గ్రామ అభివృద్ధితో పాటు ఎన్ని ఎల్ఓసీలు కానీ తర్వాత సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కడియం శ్రీహరి గారి సహకారంతో మొన్నటికి మొన్న మన సిసిఐ కేంద్రాన్ని పరకాలకు తరలించారు. రైతులు ఇక్కడ పండించిన పంట పరకాలలో అమ్ముకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి సార్కి ఇట్లున్నది పరిస్థితి, ఇక్కడ రాజవరంలో కూడా మిల్లు ఉన్నది కదా అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఒక్క మాట చెప్పగానే తెల్లారే ఇక్కడ అమ్ముకునేటట్టు రైతులందరికీ సహకరించి అక్కడ ఆర్డర్ ఇప్పించింది. కడియం శ్రీహరి గారు పైన ఉన్నారు, కింద నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన శిష్యరికంలో నా క్రమశిక్షణ గురించి మీకు తెలుసు. ఆయన వాస్తవంగా కూడా నా జీవిత కాలం అంతా, నా రాజకీయ జీవితం అంతా ఆయన దగ్గరనే ఉన్నాను. ఆయన ఏది చెప్తే ఆయన అడుగుజాడల్లో నేర్చినాను. ఒక్క 5 సంవత్సరాలలో ఎవరి దగ్గర ఒక లంచగొండిగా ఒక్క పైసా ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. ఒకవేళ అది ప్రజలకందరికీ తెలుసు. నేను కాకపోతే జనంలో తిరగకపోయినా తక్కువ తిరుగుతాడు అన్నా కూడా నేను ఎక్కడున్నా ఫోన్ చేస్తే నేను పని చేయించిన, అది నాకు కాదు ప్రజలకందరికీ తెలుసు. నేను అది నాకు గొప్ప వరంగా, నాకున్న దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేలేరు గ్రామ ప్రజలు ఒకటే ఆలోచించాలి. సరి అయిన వాడు ఎవరు, ఏదో చేస్తారు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎదుటి వాళ్ళు అంటారు. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది, ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది. ఏ సర్పంచ్గా అయితే వేలేరులో ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసేది నా బాధ్యత. అది అందరికీ ప్రజలు కూడా నా మీద నమ్మకంతో నన్ను గెలిపిస్తారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. అది నేను పని చేస్తానని కూడా వాళ్ళకు నమ్మకం ఉంది. అందుకొరకు వీరందరూ మరొకసారి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను తప్పనిసరిగా వేలేరు మండలాన్ని నేను గజ్జేస్తా అని చెప్పడం కాదు, ఏది ప్రజలకు అవసరం ఉంటుందో అవన్నీ కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కడియం శ్రీహరి గారి నాయకత్వంలో, కడియం కావ్య గారి నాయకత్వంలో నేను పనిచేసి ఎన్నో నిధులు తీసుకొచ్చి వేలేరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా వేలేరు గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నువ్వు విలుపు అబ్బా. రవీందర్ పక్క సార్, నన్ను గెలిపియండి, నవీన్ గారిని గెలిపియండి. నా గురించి మీకు తెలిసిందే.
విన్నరా? నేను 5 ఏళ్ళు ఎవరికి అందరికీ పని చేసిన